2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. ఒక అబ్సెషన్ తో ముందుకు పోయా. ఏంటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి, రాత్రే బాగైపోవాలి. బాగు చేశాం. చరిత్ర మీరు చూస్తే 95 నుంచి 94 నుంచి తెలుగుదేశం పార్టీ 2004 వరకు మనం తీసుకున్న నిర్ణయాలు, అప్పుడే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, అప్పుడే ఐటీ విప్లవం వచ్చింది, అప్పుడే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. అందులో భాగమే థామస్ కూడా, నేను బయోటెక్నాలజీ మాట్లాడితే ఆయన బయోటెక్నాలజీ తిరుపతిలో కోర్సులు పెడితే అక్కడ పోయి చదువుకొని ఎంబ్రియో టెక్నాలజీలో స్పెషలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అట్లా చాలా మంది బాగుపడ్డారు. కానీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. మళ్ళీ 10 సంవత్సరాలైంది. మళ్ళీ 2014లో మీరు అందరూ ఇది ఎందుకు చెప్తున్నారంటే, చరిత్ర ఒక్క నిమిషం ఆలోచించుకుంటే భవిష్యత్తుకి మనం ప్లాన్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. మళ్ళీ 2014 వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ సమయంలో విభజనవాదం, తెలంగాణలో మనం క్యాండిడేట్లు పెడితే మన వాళ్ళందరూ పనిచేసిన 3000 మంది ఉండేవాళ్ళు, ఓట్లకు 1000 వచ్చేటివి. అంటే అక్కడ ఎన్ని చెప్పినా కూడా మనం క్లిక్ చేయలేకపోయాం.